సరే ఏంటి సార్ ఈ వర్షంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అసలు ఒక్క ఆర్డర్ కోసం? ఒక్క ఆర్డర్ కాదు హేమా, తప్పదు. పీసీబీస్ మరి పీసీబీస్ మనకు వచ్చు ఆల్రెడీ, సోల్డరింగ్ చేయడం, డిజైన్స్ చేయడం మీకు వచ్చు. మీరు ఒకటి చేస్తే నేను 100 కాపీస్ చేసిస్తాను. 100 కాపీస్ చేస్తాం కదా, 100 కాపీస్ చేయడానికి 50 రోజులు పడుతుంది. అదే మనం పీసీబీస్ ఆర్డర్ చేసినాం అనుకో 10 రోజుల్లో మనకు 100 రెడీ అయిపోతాయి. ఎందుకు టైం సేవ్ చేసుకోవాలి, ఆర్డర్ పెద్దది. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం పీసీబీస్ కోసం? పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి. కొల్లారం, ఈ ఇక్కడ బిహెచ్ఎల్, ఈసీఐఎల్, నాచారం ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. చల్లపల్లి, చెంచల్గూడ ఏరియాస్లో. ఇప్పుడైతే మనకు దగ్గర కాబట్టి మౌలాలి, మల్కాజ్గిరి, నాచారం ఈ ఏరియాస్లో తిరగాలి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ఉన్నాయి. అవే డిజైన్స్ చేపిస్తున్నాం లేకపోతే కొత్త డిజైన్సా? అవే చేయించాలి, కానీ యాక్చువల్గా ఆ డిజైన్ ప్రింటింగ్ వస్తుందా రాదన్న విషయం ఐడియా లేదు. అంటే ప్రింటింగ్కి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ స్పెసిఫికేషన్కి తగ్గట్టుగా వస్తుందా రాదని తెలియదు కాబట్టి సో వాళ్ళతో వెళ్ళి మాట్లాడిన తర్వాత తెలుస్తుంది మనకి. మీకు పీసీబీస్ సోల్డరింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ఎట్లా తెలుసు పీసీబీస్ గురించి? బిగ్ స్టోరీ. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ చేయడం ఇంట్రెస్ట్, అంటే 8th క్లాస్ నుంచి కదా. సో 8th క్లాస్ నుండి ఈ ఎలక్ట్రానిక్ బోర్డ్స్, టీవీ సర్క్యూట్స్ అన్ని బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడే సోల్డరింగ్ అంటే డీసోల్డరింగ్ చేయడం నేర్చుకున్నా బేసిక్గా. తర్వాత ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, బీటెక్లో ఉన్నప్పుడు ఒకసారి మా ఓన్ ప్రాజెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి సర్క్యూట్స్ పెద్దగా అయిపోతుంది డాట్ బోర్డ్ మీద. అందుకని చెప్పేసి వెతికితే తెలిసింది అన్నట్టు. ఎంటీ కాపర్ ప్లేట్ని తీసుకొని దాని మీద ప్రింట్ వేసి. సో ప్రాసెస్ ఏంటంటే బేసిక్గా మనకి మార్కెట్లో ఎంటీ కాపర్ ప్లేట్ దొరుకుతుంది. ఆ ఎంటీ కాపర్ ప్లేట్ మీద లేజర్ ప్రింట్ తీసుకోవాలి, లేదు లేజర్ ప్రింట్ తీసుకోవాలి. ఏది మన ఫొటోస్ ప్రింట్ తీసుకుంటాం కదా, ఆ ఫొటోస్ ప్రింట్ తీసుకొని దాన్ని కాపర్ ప్లేట్ మీద వేసి రివర్స్ పెట్టి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఏమవుతుంది అంటే హీట్ వల్ల ప్రింట్ మొత్తం కాపర్ బోర్డుకి అతుక్కపోతుంది, ఆ బ్లాక్ కలర్ మొత్తం. అతుక్కపోయిన తర్వాత ఆ కాపర్ని ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకొని, ఫెర్రస్ సల్ఫేట్ పౌడర్ తీసుకొని వాటర్లో కలిపేయాలి. బాగా కలిపి ఈ కాపర్ ప్లేట్ని దాంట్లో పడేయాలి. పడేస్తే ఫెర్రస్ సల్ఫేట్ ఏం చేస్తారంటే మన ఎక్స్చేంజ్ కెమిస్ట్రీ ఏమంటుంది, ఎక్స్చేంజ్ రియాక్షన్లో ఫెర్రస్ సల్ఫేట్ మొత్తం కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ బోర్డ్ మీద ఎక్కడెక్కడైతే ప్రింట్ లేదో ఆ కాపర్ మొత్తాన్ని కరిగించేసి ఫెర్రస్ సల్ఫేట్ మొత్తం అబ్జర్వ్ అంటే డిజాల్వ్ చేసుకున్న తర్వాత మనకి సర్క్యూట్ వస్తుంది. ఓకే, వైట్ లైన్ లాంటిది డిజైన్ టైప్. బ్లాక్ లైన్, ఆ బ్లాక్ లైన్ని మనం ఏం చేయాలంటే ఆ సొల్యూషన్ నుంచి బయటికి తీసి మొత్తం శాండ్ పేపర్ వేసి రుద్దేసి మొత్తం పోయిన తర్వాత దాని మీద అప్పుడు ఎక్కడెక్కడ పాయింట్స్ ఉంటే అక్కడ డ్రిల్లింగ్స్ కొట్టాలి. డ్రిల్లింగ్స్ అన్నీ కొట్టేసి రివర్స్ పెట్టుకుని అప్పుడు సోల్డింగ్ చేయాలి. అట్లా నేర్చుకున్నాను నేను ప్రాజెక్ట్స్. తర్వాత చాలా ప్రాజెక్ట్స్ చేశా. ఇప్పుడు మనం ఫాలో అయ్యే ప్రాసెస్ సిమిలర్ అలాంటిదే, కొంచెం ఫాస్ట్ అయ్యేది. కాకపోతే ఏంటంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఆ ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు, ఆ పర్ఫెక్షన్ అనేది ఉండదు అన్నట్టు. అందుకోసం అనేది పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చాలాసార్లు చూస్తున్నా. కానీ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఈ 5-10 పీసీబీలు ఇయర్ ఆర్డర్, అంటే మనం ఆర్డర్ ఇస్తే కనీసం ఒక 500, 1000 అంటే షీట్ సైజుని బట్టి. అందుకోసం అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా బల్క్ ఆర్డర్స్ లేవు కదా, ఎందుకు అనవసరంగా అని పట్టించుకోలేదు. బట్ అవసరం వచ్చింది. వన్ డేలో మీరు ఎన్ని పీసీబీ డిజైన్స్ చేయగలరు? సోల్డరింగ్స్, పీసీబీ సోల్డరింగా డిజైనింగా? సోల్డరింగ్ మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని బట్టి. సోల్డరింగ్ ఏముంది, మనకి ఒక 10 కాంపోనెంట్స్ 20 కాంపోనెంట్స్ ఉంటే ఒక రోజులో ఒక 30-40 ఈజీగా సోల్డరింగ్ అయిపోతుంది. ఓకే, పెద్ద కష్టమైన పని కాదు. మీకు స్టార్టింగ్లో ఫస్ట్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంది ఒక్క పీసీబీ చేయడానికి? నాకు 4 రోజులు పట్టింది సోల్డరింగ్కి. సోల్డరింగ్ అని కాదు, డిజైన్, ఎచ్చింగ్, క్లీనింగ్, డ్రిల్లింగ్, లేఅవుట్, ప్లేసింగ్, సిల్క్ ప్రింట్, చాలా ఉంటాయి ప్రాసెస్ దాంట్లో. అవన్నీ కలిపి అవన్నీ చేయడానికి దగ్గర నాకు 4 రోజులు పట్టింది ఒక పీసీబీ. అండ్ ఆ పీసీబీ ఇంకా నా దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు చూపిస్తారా లేకపోతే ఆఫీస్కి వెళ్ళాక చూద్దామా? చూపిస్తాను, ఫోటోలో యాడ్ చేసేద్దాం వీడియో మొత్తం. ఓకే, వెళ్ళి. సో హేమా, మన డెస్టినేషన్ వచ్చేసింది. ఇక్కడనే దగ్గరలో అడ్రస్ చూపిస్తుంది. ఓకే, గో అండ్ ఫైండ్ అవుట్ అవర్ ఫస్ట్ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు get PCBs for our robots. Okay, which area is this? ఇది మల్కాజ్గిరి. Okay.